రీసెంట్‌గా సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియో బాగా వైరల్ అయింది. ఇది ఏం కొత్తది కాదు. చాలా టైం నుంచి జరుగుతూ వస్తుంది. అండ్ చాలామంది హిందీలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ దీని మీద చాలా విభిన్న రకాలుగా రియాక్ట్ అయ్యారు. బట్ దానికి సరైన టైం రాలేదు. బహుశా ఇవాళొచ్చింది. సో, అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియా గూడా చాలా ఒక నెవర్ ఎండింగ్ టాపిక్ లాగా దీని మీద డిస్కషన్ పెడుతుంది. అయితే దీన్ని ఫాలో చేస్తున్న వాళ్ళకి ఇప్పటికొక విషయం అర్థమయ్యే ఉంటది. ఎన్ని పోస్ట్‌లు, ఎంత సబ్స్క్రిప్షన్ ఫీజు, ఎన్ని లక్షలు, ఇంకెన్ని కోట్లు సంపాదించేశారో అని. బట్ దీనికి వెనకాల గల సైకలాజికల్ రీజన్స్ ఎవరైనా ఎగ్జామిన్ చేశారా? లెట్స్ డైవ్ ఇంటు థాట్ యాస్పెక్ట్. సో, నేను ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తా. ఫ్రీ కాంటెంట్ అంటే అడల్ట్ కాంటెంట్. సో, ఈ ఫ్రీ కాంటెంట్ అనేది ఏంటో అందరికీ తెలుసు. అది యూట్యూబ్‌లో ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ పోస్ట్‌లు అన్నీ ఫ్రీలో ఉన్నాయి. కానీ ఒక మనిషి నెలకి రూ. 400 పే చేస్తున్నాడు. ఒక్క అకౌంట్ కోసం. కావాలంటే కొన్ని లక్షలాది వెబ్‌సైట్‌లు ఉన్నాయి. జస్ట్ మనం యాప్ నుంచి బయటికొచ్చి బ్రౌజర్ ఓపెన్ చేస్తే కావాల్సినంత విధంగా అడల్ట్ ఇండస్ట్రీకి యాక్సెస్ ఉంది. బట్ డబ్బులు పే ఎందుకు చేస్తాం? వై? సింపుల్ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఫర్ కాంటెంట్. ఇది అనుభవం కోసం. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం. ఆ పోస్ట్ చూసినప్పుడు కలిగే ఒక ఫీలింగ్. ఇది నా కోసమే పెట్టారా? దాన్ని సైకాలజీలో అంటారు పర్సీవ్డ్ ఇంటిమసీ అని. మీ బ్రెయిన్‌కి యాక్చువల్‌గా ఎప్పటికి కూడా రియాలిటీ ఏంటో తెలీదు. మనం కళ్ళతో చూస్తున్నాం. కానీ బ్రెయిన్‌కి ఆ రియాలిటీ ఏంటో అర్థం కాదు. బ్రెయిన్ బేసిక్‌గా ఏది ఫీల్ అవుతుందో దాన్నే నమ్ముతది. కానీ అది అక్కడ ఆగదు. ఆ కాంటెంట్ చూడ్డానికే సబ్స్క్రిప్షన్ కొంటారు. కానీ వీళ్ళ లోపలే ఒక చిన్న విస్పర్, ఒక చిన్న పుస్‌పుస్‌లాగా వినపడతది. ఇది అందరి కోసం కాదు, నీకు మాత్రమే అని. దీన్నే సైకాలజీలో ఏమంటారంటే స్కార్సిటీ బయాస్ అంటాం. ఎప్పుడన్నా లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎక్స్‌క్లూజివ్‌గా ఉంది, మీకోసమే ఉంది అంటే దట్ ఈస్ నో లెస్ థాన్ ఎ డ్రగ్. ఎక్స్‌క్లూజివిటీ ఈజ్ ఎ డ్రగ్. మీకు తెలియకుండానే మీరు హుక్ అయితారు.